వద్దు ప్రభుత్వ నాయకత్వం జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ప్రభుత్వ నాయకత్వం ప్రభుత్వ నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోహార్ జోహార్ వైఎస్ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వ నాయకత్వం ప్రభుత్వ నాయకత్వం ప్రభుత్వ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి విషయంలో నా మీద అపారమైనటువంటి అభిమానంతో ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా ఎందరో ఈ కోఆర్డినేటర్ విషయంలో ముందుకు వచ్చిన ఆయన అపార విశ్వాసంతో 2 సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి అనుభవంతో ప్రజల్లో ఒక దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి దగ్గర అత్యంత అనుంగ శిష్యుడిగా ఆయన బాగా నన్ను అర్థం చేసుకొని నా మీద అభిమానం కొద్దీ మరి 2 సంవత్సరాల నుంచి ఈ కోఆర్డినేటర్ పదవిని భర్తీ చేయకుండా అట్టిపెట్టారంటే మొట్టమొదటిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ రాజకీయాల్లో 2 తరహాల వ్యక్తులు ఉంటారు. ఒకటి సంపాదన కోసం ఉంటారు, ఇంకోలేమో ప్రజాసేవ కోసం. మరి మేము రాజశేఖర రెడ్డి గారి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆయన ఎన్నో పథకాలు బహుశా ఈ దేశంలోనే ఎవరూ పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి వాడి యొక్క ఆరోగ్య భద్రత విషయంలో కానివ్వండి, అలాగే జలయజ్ఞం కానివ్వండి, రేషన్ కార్డులు, పెన్షన్స్, ఇళ్ళు అద్భుతమైన కార్యక్రమాలు పెడుతూ ఇంకా ప్రజల యొక్క సంక్షేమానికి ఇంకా అనుకున్నటువంటి స్కీములు వారి దగ్గరికి చేరతా లేదని చెప్పి రచ్చబండ కార్యక్రమంలో అర్ధాంతరంగా ఆయన కాలం చేస్తే తండ్రి ఆశయాల కోసం పేదవాడి కంట కన్నీళ్లు తోడాలని చెప్పి ఆయన ఏ విధంగా తాపత్రయపడి తన జీవితాన్నే ప్రజల కోసం అంకితం చేసిన రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తండ్రి ఆశయాల కోసం ఆయన ఎప్పుడు కూడా తండ్రి రాజకీయాల్లో ఉందని చెప్పి ఆయన రాలేదు. ఏదో తను వ్యాపారాలు చేసుకొని తను వ్యాపార పరంగానే ఉన్నాడు. కానీ ఇవాళ తండ్రి ఎప్పుడైతే అకాల మృత్యు చెందాడో ఇవాళ వచ్చి పేదవాడి కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఆయన వ్యాపారం చేసుకుంటే ఇవాళ బ్రహ్మాండమైన ఉచ్చస్థితిలో ఉన్నాడు ఆయన. కానీ ఇవాళ పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడి కోసం ఆయన రాజకీయాల్లో వచ్చి వైఎస్ఆర్ తండ్రి పేరున ఈ పార్టీ పెట్టడం, మరి ఇవాళ ఆ పార్టీ ఆశయాల కోసం, మరి ఇవాళ ఆయన పడ్డ తపన తాపత్రయం కోసం మరి మేము కూడా నన్ను ఎంతో అభిమానంతో ఈ కోఆర్డినేటర్ ఇవ్వడం అనేది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే తక్షణమే మరి గత అనుభవంతో కానివ్వండి, ఇప్పుడు ఆయన కోఆర్డినేటర్గా నన్ను ఇక్కడ నియమించడం, రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఒకటే, ఇది మన అందరిది వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం. అంటే దీనిలో భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసి పనిచేసి మనం అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తే ప్రజల యొక్క ఉన్న కష్టాలని తొలగించడానికి ఏ ఆశయంతో ఈ పార్టీ పెట్టారో ఆశయాలకు అందరినీ కూడా కలుపుకొని సమస్యలన్నీ పరిష్కరిస్తూ ముందుకు తీసుకెళ్లడంలో అందరినీ కూడా గత అనుభవంతో అందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్తాను. మరోసారి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా మీద పెట్టిన గురుతర బాధ్యతని తప్పనిసరిగా సఫలీకృతం చేయగలని చెప్పి సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను.